పెద్దగా నేను ఏమంత స్ట్రగుల్స్ అవేం ఫేస్ చేయలేదు. కాకపోతే చిన్న చిన్నవి. లైక్ మాకు ఆహ్, హి జనరల్‌గా కలియుగం, త్రేతాయుగం అట్లా అన్నట్టు మాకు డబ్ స్మాష్ యుగం, టిక్‌టాక్ యుగం, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ యుగం అట్లా ఉంటది. స్టార్టింగ్ డబ్ స్మాష్ వచ్చినప్పుడు మేము ఇంటర్‌లో ఉండే నేనప్పుడు. ఐ ట్రైడ్ డూయింగ్ మై ఫస్ట్ వీడియో. అప్పట్లో సాయి పల్లవి వీడియో ఉంటుండే. ఈ రోడ్లు మాయి మేమేసుకున్నాం అని జెప్పి. అది ట్రై జేసిన. అది ట్రై జేసి అంటే ఐ థాట్ నేను చాలా బాగా జేసినా అని. తీరా వీడియో చూసుకుంటే అసలక్కడ ఏం లేదు. ఈవెన్ మా మమ్మీ గూడా చూసి "నువ్వేం జేసినావు" అని అన్నది. సో, లైట్ తీసుకున్నా. టిక్‌టాక్ వచ్చింది అప్పుడు. నాకు సాయి శివ పరిచయం అయ్యుండే. తను చేస్తుండే టిక్‌టాక్‌లో వీడియోస్. నాకు అంటే సొంతంగా వీడియోస్ రికార్డ్ జేసుకోవడం, చేయడం, యాక్టింగ్ నేను చేయగలుగుతా అవన్నీ అసలు ఐడియా లేదు. నా ఫ్రెండ్స్‌తో చిన్న చిన్న కామెడీ వీడియోస్ చేసుకోవడం. అది అట్లా స్టార్ట్ అయింది. బట్ స్టార్ట్ జేసిన స్టార్టింగ్‌లో ఎవరి నుంచో అవసరం లేదు. మన పక్కనుండే ఫ్రెండ్సే డిగ్రేడ్ జేస్తుంటారు మనల్ని. అవసరమా మనకివన్నీ? లేకపోతే ఎందుకు? ఇంకా ఇంట్లో వాళ్ళు వింతగా చూస్తుండే అప్పట్లో టిక్‌టాక్ వీడియోస్ రికార్డ్ చేస్తుంటే. సో, కొంచెం బాధ అనిపించినా ఇట్స్ ఓకే అని వదిలేసిన. తర్వాత ఆహ్, నీకు అంటే లైక్ నేను క్లాసికల్ డాన్సర్ చిన్నగున్నప్పటి నుంచి. వెస్టర్న్ డాన్స్ అంత బా రాదు. ఫ్రెండ్సే పక్కనుండి నీకు రాదు డైరెక్ట్‌గా. నువ్వు చేయగలవని సపోర్ట్ చేసే వాళ్ళైతే ఇప్పుడు పక్కన లేకుండే. రాదు అంతే. అండ్ చూడ్డానికి యూ డోంట్ లుక్ గుడ్ అని అట్లా చాలా క్రిటిసైజ్ చేస్తుండే. నా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ గూడా. వన్స్ ఒక పాయింట్‌లో డిసైడెడ్ టు ట్రాన్స్‌ఫార్మ్ మైసెల్ఫ్. ఎవరేమైనా అనుకోని, ఏమైనా జేయని అని ట్రాన్స్‌ఫార్మ్ చేసుకొని నేను ఓకే చేద్దాం మంచిగా అనుకునే టైంలో టిక్‌టాక్ బ్యాన్ అయిపోయింది. ఓహ్! దెన్ అసలు ఇన్‌స్టాగ్రామ్ మీద బేసిక్ ఐడియా గూడా లేదు నాకు. ఇప్పటి పిల్లలంటే చిన్నగున్నప్పటి నుంచి ఇన్‌స్టాగ్రామ్ క్రియేట్ చేసుకుంటుండ్రు గానీ, నేను ఆల్‌మోస్ట్ డెంటల్ ఫస్ట్ ఇయర్‌లో ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ జేషిన. అప్పుడు గూడా ఏం పెద్ద గొప్పగా ఏం జేయలేదు. బట్ రాను రాను ఐ స్టార్టెడ్ డెవలపింగ్ మై స్కిల్స్. ఇంకా వి ఆహ్, ఈవెన్ డీఓపీ అంటే ఏంటో తెలీదు. పీసీ అంటే తెలీదు. ఏం తెలీదు. అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ డెవలపింగ్ మై స్కిల్స్. ఇంట్లో వాళ్ళు చాలా సపోర్ట్ జేషిండ్రు. నేను ఇక్కడికెళ్ళి వీడియో జేస్తా, అక్కడికెళ్ళి వీడియో జేస్తా. ఎందుకు అని ఎప్పుడు అడగలే. ఎప్పుడు నేను వీడియోస్ చేసి వాళ్ళ స్టేటస్‌లో పెట్టుకోవడం, వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్పడం. ఈవెన్ మా మమ్మీ అయితే వాళ్ళ కలీగ్స్ మమ్మీ గవర్నమెంట్ టీచర్. వాళ్ళ కలీగ్స్ ఎంత ఇవన్నీ అవసరమా అంటే గూడా ఎప్పుడు నన్ను ఆపేయమనైతే చెప్పలేదు. వాళ్ళకేం తెలీదులే తనకు టాలెంట్ ఉంది. తను చేయగలుగుతది అని ఎప్పుడు నన్ను సపోర్ట్ జేసింది. వెనకేసుకొనొచ్చింది. ఈవెన్ నేను తన మీద రివర్స్ అయినా గూడా నన్ను వెనకేసుకొనొచ్చింది. తర్వాత ఐ మెట్ సురేందర్. హి ఈస్ రియల్లీ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ టాలెంటెడ్. తన నుంచి నేను చాలా ఇన్‌స్పైర్ అయినా. తర్వాత ఇంకా మెల్లి మెల్లిగా అర్థమైంది షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఆల్. అందరికీ ఉండే స్ట్రగుల్సే ఉంటాయి. స్టార్టింగ్‌లో మనకెట్లా రికార్డ్ జేసుకోవాలో తెలీదు. ఎట్లా పోస్ట్ చేయాలో తెలీదు. ఏం తెలీదు. రాను రాను మెల్లిగా నేర్చుకున్నా అండ్ ఫైనల్లీ ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ మీట్ అయితే ఇట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్. నేను చాలా షాక్ అయినా ఇట్లాంటివి జరుగుతాయా అసలు అని జెప్పి. చాలా మంచిగా అనిపిచ్చింది. సో, అపార్ట్ ఫ్రమ్ దిస్ నేనొక చిన్న జోక్ చెప్దాం అనుకుంటున్నా మీకు. జోక్ ఎవరని చెప్పి చెప్తారా? చెప్పు 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 నవ్వుతాం. అందరు విల్ టాక్ అబౌట్ సమ్ టైప్స్ ఆఫ్ ఫాలోవర్స్. మనకెట్లా ఉంటారు మన ఫాలోవర్స్ అని. మోస్ట్‌లీ గర్ల్స్‌కి. నాకు రీసెంట్‌గా ఒక డీఎం వచ్చింది. ఏమని అంటే, హాయ్ అండి. వాట్ ఈస్ యువర్ నేమ్? ఇన్‌స్టాగ్రామ్‌లో. అంటే ఆయన ఏమనుకున్నాడో లైక్ యాటిట్యూడ్ ఆథర్, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ లాగా వర్షిత సుక్కల అని ఉంటదేమో అనుకున్నాడేమో ఆయన. అది నా పేరని రియలైజ్ అవ్వలేదు పాపం. సింగపూర్ లేదు హాయ్ మ్యామ్ అని పెట్టడానికి వస్తది కదా వాళ్ళకి. నెక్స్ట్ టైప్ 2 వాళ్ళు ఎట్లా అంటే ఒక కామెంట్ ఫిక్స్ అవుతారు. ఇదే కామెంట్ ఐ విల్ బి కామెంటింగ్ టు ఎవ్రీ వీడియో. ప్రతి వీడియో తన ఏ వీడియో పెడితే నేను ఇదే పెడతా అని చెప్పి ఫిక్స్ అయిపోతారు. ఒక 20 వీడియోలు సెలెక్ట్ చేసుకొని నేను దీనికి ఇవే పెడతా అని. సో హీ డిసైడెడ్ ఐ షుడ్ కమెంట్ బ్యూటిఫుల్ స్మైల్.
బ్యూటిఫుల్ స్మైల్ బ్యూటిఫుల్ స్పెల్లింగ్ ఇస్ అవుట్ ఆఫ్ ద బాక్స్, మనకు అవసరం లేదు అది. బ్యూటిఫుల్ స్మైల్ అని. సో హిల్ స్టార్ట్ కామెంటింగ్ బ్యూటిఫుల్ స్మైల్ అంటిల్ ఐ రిప్లై టు హిమ్. సో 20 వీడియోస్ తర్వాత మేబీ హిల్ స్టాప్. ఏమనుకుంటాడు, ఈమెకి ఈ కామెంట్ నచ్చలేదు అనుకుంటాడు, లేకపోతే ఆయననే నేను చేంజ్ చేద్దాం కొత్తగా అని. హిల్ చేంజ్ హిస్ కామెంట్ టు క్యూట్ స్మైల్. హిల్ బి కమెంటింగ్ టు 20 వీడియోస్ లైక్ దట్. ఇంకా థర్డ్ టైప్ వాళ్ళకైతే అస్సలు దే డోంట్ గివ్ అ షిట్ హూ ఐఎమ్, నేను ఎట్లుంటా ఏంటి అని వాళ్ళకి అవసరం లేదు. నేను స్టోరీలో ఎవరి ఫోటో పెట్టినా వా మ్యామ్ యూ లుక్ సో బ్యూటిఫుల్ అంటాడు. నేను ఎవరి ఫోటో పెట్టినా, నా ఫ్రెండ్ ఫోటో పెట్టినా, నా కజిన్ ఫోటో పెట్టినా వా మ్యామ్ యూ లుక్ సో బ్యూటిఫుల్ అంటాడు. అంటే నేను ప్రతి స్టోరీకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఫోటో దిగి పెడతా అనుకుంటాడేమో మరి. అండ్ ఫోర్త్ టైప్, ఇది అందరికి ఉంటది. దే విల్ బి కమెంటింగ్ బ్యాడ్ కామెంట్స్. నువ్వు చూడ్డానికి మా ఇంట్లో పని మనిషి కంటే బెటర్ లేవు, వాళ్ళే బెటర్ ఉంటారు, లేకపోతే ఆ, ఇంకా లుక్స్ గురించి, బాడీ షేమింగ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళు ఎంత హ్యాండ్సమ్ ఉంటారో పక్కన పెడితే వాళ్ళు మనల్ని ఫాలో చేస్తుంటారు. దే ఫాలో అస్ టు కమెంట్ అస్, అట్లా ట్రోల్ చేయడానికి. అండ్ డిస్పైట్ ఎవ్రీథింగ్, ఇందులో ఉండడం, ఈ ఫీల్డ్ లో కంటిన్యూ అవ్వడం అనేది చాలా కష్టం. వీ హ్యావ్ టు ఫేస్ మెనీ థింగ్స్. ఫ్రెండ్స్ నుంచి, ఫ్యామిలీ ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తారు, ఏదో ఒక రోజు వాళ్ళు కూడా రివర్స్ అవుతారు. యూ షుడ్ స్టార్ట్, నీ ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేట్ చేయి, అట్లా ఇట్లా అని. నేను చాలా మందిని చూసిన, లైక్ 40 to 45 లేకపోతే 35 ఆ ఏజ్ లో వచ్చి, నేను ఇంతకు ముందు నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండే, నేను అప్పుడు చేయలేకపోయినా, కాబట్టి నేను ఇప్పుడైనా మీ దాంట్లో ఒక రోల్ చేద్దాం అనుకుంటున్నా అని అంటుంటే ఐ ఫీల్ వెరీ బ్యాడ్. సో నేను ఆ ప్లేస్ లో ఉండాలనుకోవట్లేదు. సో ఫైట్ చేసి అయినా ఏమైనా నాకు నచ్చింది నేను చేయాలనుకుంటున్నా, మీరు కూడా అదే చేసుకున్నా. ఐ రెస్పెక్ట్ యూ ఆల్ పీపుల్, ఐ రెస్పెక్ట్ ద లాట్. మీకు ఫ్యూచర్ లో ఏమైనా ఫేవర్ కావాలన్నా, సపోర్ట్ కావాలన్నా, ఐల్ బి దేర్ టు హెల్ప్ యూ. That's great. Congratulations. All the best for you guys.